నాకు తెలుసు. తెలంగాణ ఉద్యమకారులని ఏ పోలీస్ ఆఫీసర్ ఎట్లా బాధ పెట్టిండో నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. కానీ నేనే అంటున్నా, గత ప్రభుత్వాలు వదిలేయన్నా, తెలంగాణ వచ్చినాక ఏం జరిగింది తెలంగాణ సమాజం తెలుసుకోవాలనుకుంటుంది. ఎందుకు మీరు 2016 ఎందుకు సెలెక్టివ్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు? వై కాంట్ యూ మూవ్ బ్యాక్ టు June 2, 2014 ఆన్వర్డ్స్? చంద్రశేఖరరావు ఆ కుర్చీలో కూర్చున్న నాటి నుంచి ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయరు? ఇంత జరిగింది కదన్నా. మా మీడియా మిత్రులు కూడా అడుగుతున్నా, రోజు ఇన్ని కథనాలు రాస్తున్నారు కదన్నా. ప్రణీత్ రావుని అడిగితే ప్రభాకర్ రావు చెప్తే చేసిన, భుజంగరావుని అడిగితే ప్రభాకర్ రావు చెప్తే చేసిన, తిరుపతిని అడిగితే ప్రభాకర్ రావు చెప్తే చేసిన. ఈ ప్రభాకర్ రావు అనేట ఆయన ప్రస్తుత ఎస్ఐబి చీఫ్ గా ఉన్నటువంటి శ్రీమతి సుమతి గారికి ఫోన్ చేసి, ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్ఐబి చీఫ్ గా ఉన్నటువంటి శ్రీమతి సుమతి రెడ్డి గారికి ఫోన్ చేసి, మీరు నా కొడుకుని నా కోడల్ని ఎందుకు పోలీస్ స్టేషన్ కు రమ్మంటున్నారు అంటే, సార్ ఇట్లా కేసు నమోదైంది రమ్మంటున్నాం. సో ఈ రోజు నువ్వు ఎవరు చెప్తే పని చేస్తున్నావు, ఏ ముఖ్యమంత్రి చెప్తే నువ్వు ఈ పని చేస్తున్నావో, ఆ రోజు నేను ఎస్ఐబి చీఫ్ గా అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చెప్తే పని చేసినా అని చెప్పిండు. నేను అడుగుతున్నా, ఈ టీం ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టీంని ఉత్తర సర్కారు కొనుగోలు చేసుకుంటున్నారని చెప్పి ముద్ద ఎందుకు చేస్తున్నారు? చేసినోడు భుజంగరావు కావచ్చు, చేసినోడు తిరుపతిరావు కావచ్చు, లేదా తిరుపతి అన్న కావచ్చు, లేదా ప్రణీత్ కుమార్ కావచ్చు, లేదా రాధాకిషన్ రావు కావచ్చు, ఇంకొక అడుగు ముందుకేసి ప్రభాకర్ రావు గారు కావచ్చు. చేయించిందేవాడు దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు బంధువుల దగ్గర ₹1 కోటి పట్టుకున్నాము అని చెప్పిండ్రు. నేను మళ్ళీ వారం రోజుల క్రితం కూడా రాష్ట్ర డీజీపీ గారిని కలిసి ఒక మాట చెప్పిన, డీజీపీ గారు నా ఫోన్ ట్యాప్ అయిందని ఆ రోజు చెప్పినా, ఈ రోజు చెప్తున్నా, ఈ కేసులో ముద్దాయిగా ఆ రోజు దుబ్బాక ఉప ఎన్నికలకు ఇన్ఛార్జిగా పనిచేసిన హరీష్ రావు గారిని తప్పు జరుగుతుంటే చూస్తూ కూర్చున్న మా డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, అప్పటి జిల్లా కలెక్టర్, ప్రస్తుత బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డిని ముద్దాయిగా చేయండి అని నేను రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చిన. వీళ్ళందరి తర్వాత సార్ అసలు ముఖ్యమంత్రి ఎవరు, డీజీపీ ఎవరు, ఈ ఇద్దరిని ఎందుకు ముద్దాయిగా చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? దీని వెనుకాల ఉన్నటువంటి కారణమైంది, దీని వెనుకాల మీ ఆలోచన విధానమైంది. తెలంగాణ సమాజం వినాలనుకుంటుంది, తెలుసుకోవాలనుకుంటుంది. అల్లుని ఫోన్ వినడం ఎంత తప్పు, కోడలు ఫోన్ వినడం ఎంత తప్పు, మీకు అన్ని తెలిసి సగం బయట పెట్టడం కూడా అంతే తప్పు అవుతుంది రేవంత్ రెడ్డి గారు. 2016 నుంచి ట్యాపింగ్ మీద ఇన్వెస్టిగేషన్ చేయమన్నప్పుడు మీరు మీ ఓటుకు నోటు కేసుని ఎందుకు పక్కకు పెడుతున్నారు? తెలంగాణ సమాజం తెలుసుకోవాలనుకుంటుంది. కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి మధ్యన అండర్స్టాండింగ్ లేకపోతే చంద్రశేఖరరావుని ఈ కేసులో అక్యూజ్ నెంబర్ 1 గా చేయడంలో ఈ పోలీసులకు ఉన్నటువంటి, ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ఇబ్బంది ఏంటో చెప్పాలి. నాకు ఇంకో డౌట్ వస్తుంది, రేవంత్ రెడ్డి గారు నేను 30 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేసే వకీలు అడుగుతున్నా, వాళ్ళు చెప్పిందే రాస్తున్నారు ఆ కన్ఫెషన్ లో, మీకు ఎంత అవసరమో అంతే రాసుకుంటారు అనుకో డౌట్ వస్తుంది నాకు. వాళ్ళు చెప్పింది రాస్తే చంద్రశేఖరరావు మొదటి ముద్దాయి, రెండో ముద్దాయి హరీష్ రావు, మూడో ముద్దాయి వెంకట్రామరెడ్డి, నాలుగో ముద్దాయి కేటీఆర్ కావాలి, ఐదో ముద్దాయి నవీన్ కుమార్ అనే ఎమ్మెల్సీ కావాలి, ఆరో ముద్దాయి సందీప్ రావు అనే డీసీపీ కావాలి,